హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, మాకు వర్షం పడిందండి. చూస్తున్నారు కదా, అస్సలు ఎలా పడిందంటే ఇన్ని రోజులకు గాను కుండపోత వర్షం అంటారు కదా, అట్లా కురిసింది. ఒక గంట సేపు అస్సలు ఆగనే లేదు. అసలు ఎక్కడున్నాయో ఆ నీళ్లు, అంత వాటరు, ఆ వర్షం అసలు బయటి రాలేకపోయామండి. ఒక గంట కొండపోత వర్షం కురిసింది. అసలు ఎలాగైపోయాయిందో చూడండి, ఎన్ని నీళ్ళు నిలబడిపోయాయో చూడండి. వర్షం చూడండి అసలు ఎలా పడతా ఉందో చూడండి. ఒక గంట నిలబెట్టి కూర్చుందండి వాన. నెల్లూరులో నాకు తెలిసి మేమున్న దగ్గర ఇదే ఫస్ట్ టైం ఇంత వర్షం పడ్డము. మా ఏరియాలో పడ్డం ఇదే ఫస్ట్ టైము. అంటే ఈ వానాకాలంలో మొదటిసారి ఇంత బాగా వర్షం పడ్డం ఇదే ఫస్ట్ టైము. చూసారా, గంట సేపు నిలబడి కూర్చుందండి వాన. చూస్తున్నారు కదా, చూడండి ఎంత వర్షం పడతా ఉందో చూడండి. ఈ మధ్య అంతా ఊరికి అట్ట చినుకులు పడుతుండేది, పోతుండేది, ఆకులు తడిచేదే కానీ చెట్లు తడిచేది లేదు, మొదళ్ళు. అలాంటిది ఈరోజు మాత్రం ఒక గంట కురిసిన వర్షం చిన్నగా పడలేదండి. చాలా వర్షం కురిసింది. అసలు తడిచిపోయారు మొత్తం. మా ఏరియా నెల్లూరు తడిచింది బాగా. చూడండి, చిన్న వాన కాదండి, చెప్పడం కాదు అసలు. బా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇదే బాగా పడిన వర్షం. నేల బాగా తడిచింది మాకు. చెట్లు కూడా గాలి పీల్చుకున్నాయి, ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఎండలు అట్లాగున్నాయి మాకు, భలే ఎండలు ఉన్నాయి. అన్ని దగ్గర వాన పడుతుంది అంటుంటే మాకు మాత్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి. అలాంటిది ఈరోజు కాస్త మాకు నేల తడిచింది, చెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. చూడండి, ఇంత వాటర్ ఫాల్స్ కాడ నుంచి వచ్చినట్టు వస్తున్నాయి కదా, మిద్ది మీద నుంచి నీళ్లు. మాకు మిద్ది మీద రూమ్ ఉంటే రూమ్లోకి కూడా వెళ్ళాయండి నీళ్లు. అంత వర్షం కురిసింది. చూసారా, అట్లా వాటర్ ఫాల్స్ లాగా ఉందే కానీ వర్షం పడుతున్నట్టుందా? లేదు కదా. చూడండి, వాటర్ ఫాల్స్ లాగా ఉంది. చూడండి ఎట్లా వస్తున్నదో, ఎట్లా కురుస్తుందో వర్షం. భలే వానండి. ఇన్నాళ్ళకి మాకు నేల తడిచి ఆ ఎండలు కాస్త తగ్గి చల్లబడింది. చూసారా, భలే వర్షం అండి, చిన్న వర్షం కాదు. చెట్లన్నీ వాడి పడిపోయాయి. నేను ముందే నిమ్మలో తడవకూడదు అన్నారు. ఈ చెట్లన్నీ ఎట్ట చేయాలో ఏమో అర్థం కావట్లేదు. చూసారా, అన్నీ వాలిపోయాయండి. చెట్లు కూడా చూపిస్తాను చూడండి. చెట్లు చూడండి ఎలాగ ఎక్కడికి పడిపోయాయి, వాలిపోయాయి చెట్లన్నీ. చూసారా, చూస్తున్నాడు చూడండి. ఇవి చిక్కుడు చెట్లు చూడు ఎలా పడిపోయాయో. గోరు చిక్కుడు చెట్లు ఇవి పడిపోయాయండి బాగా. ఇవే కాదు, చాలా చెట్లు పడిపోయాయి. ఇంక వీటిలన్నిటినీ లేపాలి. అదే సేంగోంగూర చెట్లు, గోరు చిక్కుడు, అది వచ్చి బ్లాక్బెర్రీ చెట్టు పడిపోయింది. ఇది వచ్చి సేంగోంగూర. నేను మన పూలు పెట్టాను కదండి, సేంగోంగూర పూలని, అదైతే మరి చూడండి ఎలా పడిపోయిందో. వాలిపోయింది, మొత్తం వాలిపోయింది చెట్టు. అవన్నీ కట్ చేయాలి. ఇది చూడండి, ఇది బచ్చల కూర ఆకు, బచ్చల కూర ఆకు చూడండి ఎలా పడిపోయిందో. ఇంక వీటినన్నిటినీ లేపడమో కట్ చేయడమో చేయాలి. అది అసలు బరువు పడిపోయి ఇంక లేయట్లేదు. అదొక అటు పక్కకు పెట్టాను. చూస్తున్నారు కదా, భలే చెట్లన్నీ తడిచేయని సంతోషపడాలో, చెట్లు అంతా బాగా వర్షానికి ఇట్లా పడిపోయాయని బాధపడాలో అర్థం కాలేదు. ఏమైనా కానీ మొత్తం మీద వాన పడ్డమే మంచిది కదా, మనకి కానీ చెట్లకు కానీ వాతావరణానికి కానీ మంచిగా ఉంటుంది కదా, చల్లగా. ఎండలకి ఎండి ఉన్నాం కదా ఎండలకి. సరే ఎట్లాగైపోయాయో చూడు. ఇది మల్బరీ, ఇది మల్బరీ కాదండి, బ్లాక్బెర్రీ చెట్టు పడిపోయింది అది కూడాను. చూస్తున్నారు, చెట్లన్నీ ఇంకన పని. ఆ చెట్లన్నిటిని లేవ తీసుకొని తొట్లన్నీ సర్దుకోవాలి. సరే కదా. గోంగూర అనేది ఎర్ర గోంగూర మొత్తం ఇట్లాగైపోయి పడిపోయింది. చూసారా, ఎర్ర గోంగూర అది. ఇది చుక్కాకు. అన్ని చెట్లన్నీ ఇంకా గందరగోళం అయిపోయాయి. ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలి. నేనైతే చేయలేను, నన్న పిల్లోడినన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే వర్షంలో తడవద్దు, వానల్లో నిమ్మలో తిరగద్దు అన్నారు నన్ను. అందుకని నన్ను పిల్లోడిని పెట్టుకొని చేయించుకోవాలి.
చూస్తున్నారు కదా, కరివేపాకు చెట్టు అండి అది కూడా వాలిపోయింది. ఇలాగే ఇది చూడండి, రుప్పిణి చెట్లు ఇవి కూడా మొత్తం పడిపోయాయి. చూసారా, ఇవి రుప్పిణి చెట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.